సబ్మెరైన్ కెప్టెన్ జిందాల్ ఒక గాఢ హర్రర్ కథ. భారత మహాసముద్రం లోతుల్లో రహస్య మిషన్తో ప్రయాణిస్తున్న సబ్మెరైన్ ఐఎన్ఎస్ వజ్ర. దానికి నాయకుడు కెప్టెన్ జిందాల్. అతను ధైర్యవంతుడు, సాహసవంతుడు. కానీ ఆ రాత్రి అతనికి ఒక భయం తెలిసింది. సముద్ర అంతర్భాగంలో 1200 మీటర్ల లోతులో సోనార్ ఆఫీసర్. సార్, మా స్క్రీన్ మీద ఒక భారీ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. షిప్ కాదు, ఈ లోతులో ఎవరూ రారు. ఫోకస్ పెట్టండి. సోనార్ స్క్రీన్పై ఒక పెద్ద నీడ కదులుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ నీడ సడన్గా మాయమవుతుంది. అప్పుడు ఇంజనీర్, సార్, సబ్మెరైన్ బయట ఎవరో తట్టినట్టుగా శబ్దం వస్తుంది. చీకటి లోతులో సడన్గా లైట్లు చిమ్మ చీకటిలో మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు జిందాల్ గంభీరంగా, ఎవరూ ప్యానిక్ కావకండి, ఇది కేవలం ప్రెషర్ వేవ్ అయి ఉంటుంది. సడన్గా ఇంటర్కామ్లో ఒక అపరిచిత స్వరం వినిపిస్తుంది. ఆ అపరిచిత స్వరం ఇలా మాట్లాడుతుంది. జిందాల్, ఇంత సముద్రం లోతులోకి ఎందుకు వచ్చావు? ఎవరు మాట్లాడేది? ఇది నా సబ్మెరైన్. అప్పుడు ఆ గంభీరమైన స్వరం ఇలా మాట్లాడుతుంది. ఇది నా ప్రాంతం. ఇక్కడికి వచ్చిన ప్రతి కెప్టెన్ ఇక్కడే మిగిలిపోయాడు. జిందాల్, ఆ భయంకరమైన నిజం సోనార్ స్క్రీన్ మీద మళ్ళీ వెలుగుతూ ఉంటుంది. సబ్మెరైన్ చుట్టూ ఒక భారీ ఆకారం తిరుగుతుంది. అది ఒక మనిషి లాంటి ఆకారం, కానీ కళ్ళల్లో నీలి వెలుగు. అప్పుడు సిబ్బంది ఇలా అంటుంది. అప్పుడు జిందాల్ ధైర్యంగా ఇలా అంటాడు. అలర్ట్ అలర్ట్, ఎమర్జెన్సీ సర్ఫేస్, వెంటనే సబ్మెరైన్ పైకి తీసుకెళ్ళండి. అప్పుడు ఆ సబ్మెరైన్ మెల్లిగా పైకి వెళ్తూ ఉంటుంది. కానీ ఒక భారీ దెబ్బ తగులుతుంది. నీళ్ళల్లో ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడలో జిందాల్కు తన పాత గురువు రూపం కనిపిస్తుంది. ఆ గురువు 10 ఏళ్ల క్రితం ఇదే సముద్రంలో మాయమయ్యాడు. ఆ నీడగా ఉన్న స్వరం ఇలా మాట్లాడుతుంది. నన్ను గుర్తుపట్టావా జిందాల్? ఇప్పుడు నువ్వు కూడా మాలాంటి వాడివే. అప్పుడు చివరిగా ట్విస్ట్ ఇలా మిగులుతుంది. ఉదయం ఒక ఫిషింగ్ బోట్ సముద్రంలో తేలియాడుతున్న సబ్మెరైన్ చూస్తుంది. అందులో సిబ్బంది అందరూ ఉన్నారు, కానీ కెప్టెన్ జిందాల్ మాత్రం కనిపించడు. కంట్రోల్ రూమ్లో ఒక నోట్ కనిపిస్తుంది. ఆ నోట్ని చూడగానే ఒక గంభీరమైన స్వరం ఇలా మాట్లాడుతుంది. లోతులు కేవలం నీళ్లు కావు, అవి ఆత్మల సమాధులు. అప్పుడు అనుకోకుండా సముద్రం నుంచి అదే ఠక్ ఠక్ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సముద్రం పైకి నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ లోతుల్లో ఎవరో చూస్తూనే ఉంటారు. తదుపరి కెప్టెన్ కోసం